మన జీవితంలో కలిగి ఉన్న అభివృద్ధి, సమృద్ధి నిజంగా అది దేవుని ఆశీర్వాదమా? అందులో ఎంతవరకు వాస్తవం ఉంటున్నది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హోషేయ గ్రంథ ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగానూ ఆశీర్వాదకరంగానూ ఉన్నాయని తలుస్తున్నాం. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు ఆధ్యాత్మికంగా వెనక్కి జారిపోతున్న పెయ్యతో పోల్చబడింది. అది ఫలభరితమైన భూమి వైపు తిరగడాన్ని గూర్చిన ఇతర విషయాలను విపులంగా తెలుసుకుందామా మరి?
క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో హోషేయ గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశము తమ దేవుణ్ణి వదిలి తమ భూమి యొక్క పంట ఫలము వైపు తిరగడాన్ని చూస్తాం. ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలోని సమృద్ధిని చూసి అన్నీ బాగానే ఉన్నాయనుకోవడం ప్రారంభించారు. మరొక మాటలో చెప్పాలంటే వారు తమ డబ్బు విలువను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వారు భూమి ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడు వారు వెనుకకు జారే పెయ్య కంటే మరీ ఏమీ ఎక్కువ కాదని చెప్పాడు. ఆయన వారిని సమృద్ధితో ఆశీర్వదించాడు మరియు అది వారి ఆధ్యాత్మిక స్థితి యొక్క వాస్తవికతకు సంబంధించి వారిని అందులను చేసింది. వాస్తవానికి వారిపైన దేవుని తీర్పునకు సూచనగా ఉన్నటువంటి చెరకు బహు సమీపంలో ఉంటున్నారు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. ఇక్కడ ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు అనే మాటల్లోని భావం ఏమిటంటే వారు ఎక్కువ పాపం చేస్తున్నారు మరియు దానిని తక్కువగా ఆస్వాదిస్తున్నారు. మరియు ఇక్కడ దేవుడు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి అని చెప్తున్నాడు. అదేవిధంగా నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి అనే మాటను కూడా మనం గమనిస్తాం. దీనినే మరొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు తమ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తుంది, కానీ దానికి బదులుగా అది వారిపై ఒక తీర్పుగా మారింది. ఇశ్రాయేలు మోసపోవడానికి స్టాక్ మార్కెట్ సూచి పైకి వెళ్ళింది. దాని వలన సంపద ఉంది. సూపర్ మార్కెట్ అల్మారాలు ఆహారంతో నిండి ఉన్నాయి. కొనడానికి సమృద్ధిగా మద్యం ఉంది, సమృద్ధిగా ద్రాక్షారసం ఉంది. ఇవన్నీ ఇశ్రాయేలు మోసపోవడానికి కారణమయ్యాయి. ఈనాడు ప్రపంచమంతా కూడా ఈ విధంగా సమృద్ధి చేత మోసం చేయబడుతుంది. ఈ పెద్ద పెద్ద బహుళ దేశ సంస్థలు, ఈ పెద్ద కార్పొరేషన్లు ఒక సమయంలో మనకు గొప్ప దీవెనగా ఉంటాయని అనుకున్నట్లుగా అవి నేడు ఉండకపోవచ్చని మనం గ్రహిస్తున్నాం. వ్యవసాయం కూడా తరచుగా పెద్దవారి ఆధీనంలో పెద్ద పెద్ద కార్పొరేషన్ల చేతనే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈనాడు ప్రతి వారికి ముఖ్యమైన విషయము స్టాక్ మార్కెట్. నిశ్చయంగా సత్యమైన లేఖనాల కంటే స్టాక్ మార్కెట్ ప్రతి దేశానికి ఎక్కువ ముఖ్యమైనది. ఇశ్రాయేల్లో కూడా అదే జరుగుతుంది. దేశంలో ఒక తప్పుడు సమృద్ధి ఉండేది మరియు వారు దేవుడిపై ఆధారపడి ఉండడానికి చాలా దూరంలో ఉంటున్నారు. నేడు మన ప్రస్తుత పరిస్థితులకు దేవుడు తీర్పు తీర్చే పద్ధతుల్లో ఒకటి ఏమిటంటే మన సమృద్ధితోనే ఆయన మనకు తీర్పు తీర్చడమేనని నేను నమ్ముతున్నాను. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ సమయంలో అనేక ఇతర దేశాలు అనుభవించినట్లుగా ప్రస్తుతం అన్ని దేశాలు కూడా కష్టాలను అనుభవించవలసి వస్తుందని పరిశోధకులు, విశ్లేషకులు అంచనా వేశారు. కొన్నిసార్లు మనం అన్నిటి నుండి తప్పించుకున్నామేమో, కానీ ఒక సమయంలో దేవుడు ఏదో ఒక విధంగా మనకు తీర్పు తీర్చడం తప్పనిసరి. కొన్ని సంవత్సరాల కాలంలోనే కొన్ని దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచాయి మరియు అది విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా అనిపించింది. దేవుడు ఏమి చేస్తున్నాడో చూసేందుకు దాదాపు 20 నుండి 30 సంవత్సరాల కాలం పట్టింది. దేవుడు వాటికి సమృద్ధితోనే తీర్పు తీర్చాడు మరియు ఇశ్రాయేలు కూడా ఆయన అదే చేశాడు. ఆయన నేను మీకోసం అన్ని సిద్ధం చేశాను మరియు మీరు దాని విషయమై నాకు మహిమనివ్వకుండా మీ స్వంత బుద్ధి కుశలతకు మరియు మీ స్వంత సామర్థ్యానికే ఘనతను ఇచ్చుకుంటూ నా మహిమను మీరు తీసుకుంటున్నారు.
మీరు గర్వంతో నిండిన జనముగా ఉన్నారు, మీరు నా వైపు చూడడం లేదు లేదా నాకు ఎటువంటి మహిమను ఇవ్వడం లేదు అని చెప్పాడు. ఇది ఇశ్రాయేలు స్థితి. మరియు నా ప్రియ స్నేహితులారా, అది ప్రస్తుత లోకం యొక్క స్థితి కూడా. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ప్రియులారా, దీనినే మరొక మాటలో చెప్పాలంటే సంపదకు బదులుగా కొరత ఉండబోతుంది. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు. ఇక్కడ యెహోవా దేశంలో వారు నివసింపకూడదు అనే మాటల్లోని భావం ఏమిటంటే దేవుడు వారిని ఆ దేశం నుండి వెళ్ళగొట్టబోతున్నానని స్పష్టం చేశాడు. అబ్రహాముతో, మోషేతో మరియు దావీదుతో తాను చేసిన నిబంధనలను ఆయన ఎప్పటికీ మర్చిపోడని చెప్పినప్పటికీ ఇశ్రాయేలు దేశంలో నివసించి ఉండటం అనేది ఎల్లప్పుడూ దేవునికి వారు చూపే విధేయతపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆయన వారిని దేశం నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. ఇక ఈ వచనంలోనే అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు అనే మాటను చూస్తాం. ప్రజలు దేవుని నుండి దూరంగా వెళ్ళి ఆయన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. ఇప్పుడు దేవుడు, నేను మీకు అపవిత్రమైన ఆహారాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. వారికి ఇక సుఖం ఉండబోదు. వారు ఎక్కువ పాపం చేస్తున్నారు, కానీ దాన్ని తక్కువగా ఆస్వాదిస్తున్నారు. ఈనాడు చాలామంది ప్రజల జీవితంలో కూడా ఇదే సత్యమని నా అభిప్రాయం. ఒకసారి ఒక ప్రాంతంలో జరిగిన ఒక సభల్లో ఒక వ్యక్తి ఆ కూడికల్లోని దైవ సేవకుని యొద్దకు వచ్చి ఇలా అన్నాడు, పాస్టర్ గారు, ఈ రాత్రి నేను ఈ సభకు వచ్చిన కారణం ఏమిటంటే ఈ లోకంలో ప్రతిదీ ప్రయత్నించి చూశాను, మరియు నేను పాపంతో చాలా అలసిపోయాను, దాంతో నిండా విసికెత్తిపోయింది అన్నాడు. అతడు ఎక్కువ పాపం చేస్తున్నాడు, కానీ దాన్ని తక్కువగా ఆస్వాదిస్తున్నాడు. అదే చివరికి ఆ మనిషిని క్రీస్తు వద్దకు తీసుకొని వచ్చింది. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం గమనిద్దాం. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు, వారు అర్పించు బలుల యందు ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారం వలె నగును, దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును, ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. చెర తర్వాత వారిలో అనేకులు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఆ దేశంలో నుండి దేవుడు ఉద్దేశించిన విధంగా వారు ఆయనను ఆరాధించలేకపోయారు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఇశ్రాయేలు ఆధ్యాత్మికంగా దారి తప్పిపోయింది. ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తే అందుకు దేవుని నుండి వచ్చిన సమాధానం ఏమిటంటే అది వారి నాయకత్వం వల్లనే అనేది. ఈ దేశంలోని క్రైస్తవ సంఘంలో ఒక పెద్ద వాదన పూర్వకాలం నుండి నేటి కాలం వరకు మూల సిద్ధాంతవాదం లేదా మతవాదం అనగా ఫండమెంటలిజం మరియు ఆధునిక వాదం అనగా మోడర్నిజం అని పిలువబడే వాటి మధ్య జరిగింది. ఆధునిక వాదము సామాజిక సువార్తను సమర్థించింది.
వారు మంచిని చేసేవారుగా ఉండేవారు మరియు వారికి ఉన్నత నైతిక ప్రమాణం అంటూ ఉందని వారు సమర్థించుకుంటూ ఉండేవారు. స్పష్టంగా చెప్పాలంటే మూల సిద్ధాంతవాదులు అనేకులు ఉన్నతమైన నీతి సూత్రాలపైన పనిచేయడం లేదని కనుగొన్నందున ఆధునిక వాదులతో ఏకీభవించే స్థితిలో చాలామంది ఉండవచ్చు. ఆ విషయంలో ఉదారవాదులు మనకంటే మెరుగ్గా ఉన్నారని భావించడం కొంతమందిని బాగా బాధించవచ్చు. కానీ మనము వారిని జాగ్రత్తగా గమనించినప్పుడు మరియు వాస్తవానికి వారికి ఉన్నత నైతిక ప్రమాణం లేదని గ్రహించవచ్చు. అది నేను చెప్పడం లేదు, హోషేయనే స్వయంగా చెప్పాడు. ఆ విషయంలో మీరు నిందించాలనుకుంటే అతన్ని నిందించవచ్చు. అతడు ప్రవక్తలు అవివేకులు అని చెప్పాడు. నేను మీతో ఒక విషయాన్ని చెప్పాలి. ఉదారవాదం కూడా ఈనాడు తన నైతిక ప్రమాణాన్ని పూర్తిగా కోల్పోయింది. కొన్ని భయంకరమైన విషయాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఆ స్థలం ఉదారవాద సంఘాల ద్వారా నడిపించబడుతున్న స్థలం అనే విషయము మనలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. హోషేయ ప్రవక్తలు అవివేకులు అని చెప్పాడు. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలను, దేశాన్ని తప్పుదారి పట్టించారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెనుతిరిగారు. అందువలన దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. వారికి ఆధ్యాత్మికంగా వివేచన అంటూ లేదు. దేవుని వాక్యం పట్ల అజ్ఞానము ఈనాడు మనలను ఎంతో బాధించే విషయం. ప్రియులారా, నేడు వివిధ సంప్రదాయాలు మరియు వాదాల నుండి బయటపడుతున్న వ్యక్తుల నుండి మాకు చాలా సందేశాలు వస్తాయి. దాని విషయమై మేమెంతో సంతోషిస్తాం. కానీ వారందరూ ఈ సమూహాల్లో ఎలా చిక్కుకున్నారు? దానికి ఒకే ఒక సమాధానం ఉంది. అదేమిటంటే దేవుని యొక్క వాక్యం పట్ల అజ్ఞానం మరియు ఆధ్యాత్మిక వివేచన లేకపోవడం. ఇశ్రాయేలుకు తీర్పు తీర్చాలని దేవుడు ఉద్దేశించాడు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేట కాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. ఇక్కడ ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును అనే మాటను మీరు గమనించారా? స్పష్టంగా ఆ కాలంలో కూడా రాబోయే తీర్పు గురించి ప్రజలను హెచ్చరించే కొందరు అత్యుత్సాహ సిద్ధాంతవాదులు ఉండేవారు. అదేవిధంగా ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేట కాని వల వంటి వారై ఉన్నారు అనే మాటను కూడా చూస్తాం. ఇది కఠినమైన భాష. మరి ఎప్పుడు ఈ రకమైన భాషను నేటి కాలంలోని ఉదారవాదులను అనగా లిబరల్స్ గురించి మాట్లాడడానికి ఉపయోగించలేవు. అయినప్పటికీ ఈ కాలంలో ఉదారవాదమే అన్నింటినీ, ముఖ్యంగా వార్తాపత్రిక మాధ్యమాలను నియంత్రిస్తుందని నమ్ముతాను. పత్రిక స్వేచ్ఛ మరియు వాక్ స్వాతంత్ర్యము అని పిలువబడే ప్రత్యామ్నాయాలు వారికి ఉంటున్నాయి. కానీ అవి మూల సిద్ధాంతవాదులకు చాలా తక్కువ స్వేచ్ఛను మాత్రమే అనుమతిస్తాయి. దాన్ని గూర్చి నేను మీకు హామీ ఇస్తాను. ఉదారవాదము అది రాజకీయాల్లో ఉన్నా, వార్తా మాధ్యమాల్లో ఉన్నా, లేదా ప్రసంగ వేదికపై ఉన్నా అది ఒక ఉరి వంటిది, ఒక ఉచ్చు వంటిది. మరియు ఇది ప్రజల మెదడును కడిగి వేస్తుంది. దీని ఫలితంగా ఈ లోకము ఇబ్బందులో ఉంది. ఎవరైనా రోగ నిర్ధారణ చేసి కేసు యొక్క రోగ నిరూపణను ఇవ్వాల్సిన సమయం ఇది. సమస్య ఏమిటంటే ప్రస్తుతము ఈ లోకముగా మనము దేవుని నుండి దూరం అయ్యాము. దేవుడు అనే పదము ఒక పెద్ద శాపవచనంగా మారిపోయింది. ఆయన పేరు తరచుగా దూషణ రూపంలో ఉపయోగించబడుతుంది. కానీ ప్రార్థన రూపంలో కానీ లేదా ఆయనను ఆరాధించడంలో కానీ అరుదుగా ఉపయోగించబడుతుంది. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. దీని విషయమై ఎలాంటి కూడికలు, తీసివేతలు, మినహాయింపులు లేదా జరుగుతుందా లేదా అనే అనుమానాలు లేవు. దేవుడు పాపానికి తీర్పు తీర్చాలని ఉద్దేశించాడు. బహుశా మీకు అది ఇష్టం లేకపోవచ్చు, కానీ అదే ఆయన చెప్తున్న విషయం. ఆయన పాపానికి తీర్పు తీర్చాలని ఉద్దేశించాడు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్ పేయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే
వారు హేయులైరి. ఇక్కడ ద్రాక్ష చెట్టు మరియు అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి చిహ్నాలు. ఇవి దేవుని వాక్యం అంతటిలో ఉపయోగించబడ్డాయి. ఇశ్రాయేలీయులు షోమ్రోనులో మరియు బేతేలులో బంగారు దూడ ఆరాధనను స్థాపించడమే కాకుండా ఆహాబు మరియు యెజెబెలు కాలంలో బయలు ప్రవక్తలను కూడా తీసుకొని వచ్చారు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును, జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భము ధరించుట అయినను వారికి ఉండదు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా బాతుల వేటకు వెళ్ళారా? మీరు వాటిని సరిగ్గా పట్టుకునే సమయంలో అక్కడే మరొకరు ఎవరైనా శబ్దం చేయడాన్ని బట్టి సరస్సు మీద మరియు దగ్గరలో ఉన్న ప్రతి బాతు పైకి ఎగిరిపోవడం మీరు ఊహించగలరా? మీరు అక్కడే కూర్చొని అవి ఎగిరిపోవడం చూసినప్పుడు ఎంత నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఎఫ్రాయిము యొక్క కీర్తిని గురించి ప్రభువు వర్ణిస్తున్న చిత్రం. అది ఎగిరిపోయేది. ఈ దేశము ప్రాచీన ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. కానీ దాని కీర్తి ఒక పక్షి వలె ఎగిరిపోతుంది. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. ఇది దేవుడు వారిపై తీసుకురాబోయే మరొక తీర్పు. అబ్రహాముకు ఆ దేశమును మాత్రమే కాకుండా అతని సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానము సముద్ర తీరపు ఇసుక రేణువుల వలెను, ఆకాశములోని నక్షత్రముల వలెను ఉంటుందని దేవుడే స్వయంగా చెప్పాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. కానీ ఇప్పుడు ప్రజలు పాపం చేసినందున మరియు ఆయన నేను మిమ్ములను తీర్చే తీర్పులో భాగంగా మీ జనన రేటులో నిజమైన తగ్గుదల ఉంటుంది అని చెప్పాడు. ఇందులోనే ఎవరునూ లేకుండా అనేది దేవుడు ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాడనే ప్రకటన కాదు, కానీ దేవుని కోసము నిలబడే ఒక వ్యక్తి కూడా మిగలడు అని అర్థం. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. లోయలో స్థాపించబడిన తూరు వంటి స్థానముగా నునుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. దేవుడు ఇంకా తూరు పట్టణానికి తీర్పు తీర్చలేదు మరియు అది ఆ సమయంలో ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండేది. దాని సమృద్ధి త్వరగా సంక్రమించింది మరియు అది ఉత్తర రాజ్యంలోనూ వ్యాపించింది. అది కూడా ఒక వాణిజ్య కేంద్రంగా మారింది. దేశంలో ఒక తప్పుడు సమృద్ధి ఉండేది మరియు ప్రజలు దానిచే మోసం చేయబడ్డారు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా వారికి ప్రతీకారము చేయుము, వారికి నీవేమీ ప్రతీకారం చేయదువు. వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిని గాను చేయుము. చూసారా ప్రియులారా, వారి స్త్రీలు గొడ్రాండ్రుగా ఉన్నారు. ఇది వారిపై దేవుని యొక్క తీర్పు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్ట క్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. దీనినే మరొక మాటలో చెప్పాలంటే దేవుడు వారితో ఇలా అంటున్నాడు, నేను వారిని ప్రేమించినప్పటికీ గిల్గాలులో వారి పాపము నా తీర్పును వారిపై తెచ్చింది. ఇది మీకు ఒక హెచ్చరికగా ఉండాలి. నేను మీకు మరలా తీర్పు తీరుస్తాను. ఆ సమయంలో నేను ఇక మిమ్మల్ని ప్రేమించననే ముగింపుకు మీరు వస్తారు. ఇక హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. చూసారా, దేవుని తీర్పు భూఫలంపై మాత్రమే కాకుండా పిల్లల జననంపై కూడా రాబోతుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్య జనులలో తిరుగుదురు. దేవుడు తాను వారిని వెళ్ళగొట్టాలని
మరియు వారు అన్యజనులలో తిరుగుదురని చెప్పాడు. 10 గోత్రాలు చెరగా తీసుకువెళ్ళబడిన తర్వాత చెప్పిన రీతిగానే తిరిగి అలాగే రాలేదు. అవి యూదా గోత్రంతో కలిసి మిశ్రమంగా తిరిగి వచ్చాయని మరియు దేశమంతటా వ్యాపించాయనేది నిజం. వాస్తవానికి యూదా గోత్రపు వారైన యోసేపు, మరియా గలిలయలో నివసించడం మనకు తెలుసు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా దేశంలోనే ఎక్కువ సంఖ్యలో చెదిరిపోయారు. కాబట్టి ఈనాడు చాలామంది యూదులు తాము ఏ గోత్రానికి చెందినవారో చెప్పలేరు. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని యొక్క మాటకు లోబడని బిడ్డలకు దేవుడు ఎలాంటి తీర్పు ఇచ్చాడో ఇంతవరకు మనం వింటూ వచ్చాం. ఇందులోని హెచ్చరికలను మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇక వచ్చే పాఠంలో 10వ అధ్యాయంలోని విషయాలను, అనగా ఇశ్రాయేలు నిష్ఫలమైన ద్రాక్షవల్లిగా మారిన వైనాన్ని మనం గమనిస్తాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. హోషేయ గ్రంథము ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక సత్యానికి నీకు వందనాలు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి నిన్ను విసిగిస్తూ నీ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ నిన్ను బాధ పెట్టారు. అయినప్పటికీ మీరు శాశ్వతంగా ప్రేమించి ఆ బిడ్డలను మీరు తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రభువా ఎన్నో అవకాశాలు ఇచ్చింటున్నారు. ప్రభువా, మేము కూడా మా ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకంతో కలిసిపోయి, ఈ లోకంతో రాజీపడి నిన్ను విసిగిస్తూ జీవిస్తూ ఉండవచ్చు. ఈ వాక్యపు హెచ్చరికల ద్వారా ప్రభువా మేము సైతము మా జీవితాలను సరి చేసుకొని నీ వైపు తిరగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హోషేయ ఇశ్రాయేలులోని ప్రవక్తలను ఉద్దేశించి వారు అవివేకులు అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలను హోషేయ ఇశ్రాయేలులోని ప్రవక్తలను ఉద్దేశించి వారు అవివేకులు అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలను 1 తప్పుదారి పట్టించారు, 2 అందరి ముందు తిట్టారు, 3 దొంగలుగా చిత్రీకరించారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఈ సందేశంలో దేవుని తీర్పును గూర్చి ఎన్నో సత్యాలను నేర్చుకుని ఉన్నాం. ముఖ్యంగా అది ప్రవచనాత్మకమైనదని, కఠినమైనదని తెలుసుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియచేస్తున్నాం. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభువు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.